మిత్రమా, తప్పు చేయాలనుకున్న స్త్రీ ఎప్పుడూ కూడా గంభీరంగా ఉంటుంది. చాలా పొగరుగా ఉంటుంది. ఎవరిని లెక్క చేయదు. తప్పు చేయాలనుకున్న స్త్రీ బయటి వారికే కాదు, ఇంట్లో వారికి కూడా అస్సలు భయపడదు. ఇతరులు ఏమనుకుంటారని అస్సలు ఆలోచించదు. ఎప్పుడూ కూడా తన గురించి ఆలోచిస్తుంది. ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలని అది మాత్రమే చూస్తుంది. డబ్బు నగలపై విపరీతమైన వ్యామోహం కలిగి ఉంటుంది. భర్తను మోసం చేస్తూ భర్తకు అబద్ధాలు చెప్తుంది. భర్త లేని సమయం కొరకే ఎప్పుడూ కూడా ఎదురు చూస్తుంది. మిత్రమా, సమస్య లేని జీవితమే ఉండదు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే దేన్ని తప్పించుకోవాలో, దేన్ని తరిమి కొట్టాలో మీకు తెలిసి ఉండాలి. వెనుక నుంచి వచ్చే సమస్యలను తెలివిగా తప్పించుకో మిత్రమా. ఎదురుగా వచ్చే సమస్యలను వెంటాడు. ఎవరైనా ఎప్పుడైనా ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా చులకన అవుతావు. ఎవరి నుంచి ఏ సహాయం కూడా తీసుకోవద్దు. అప్పుడే నీకు విలువ ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా కూడా శత్రువు ముందు బాధపడకు. ఎందుకంటే నీ బాధ వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది తప్ప కనికరించేలా చేయదు. కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు.